చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనపై విచారణ వేగవంతం చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. ఈరోజు రాష్ట్రానికి రానుంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ బృందం. రేపు అన్నారం, ఎల్లుండి సుందిల్లా బ్యారేజ్లను జస్టిస్ ఘోష్ కమిషన్ బృందం పరిశీలిస్తుంది. వారితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం బ్యారేజ్ను పరిశీలిస్తారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కాళేశ్వరంపై కమిషన్కు 54 ఫిర్యాదులు వచ్చాయి. ప్రాజెక్టుపై నెల రోజుల పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ ఫిర్యాదు స్వీకరించింది. బ్యారేజ్ నిర్మాణంలో అధికారులు, ఇంజనీర్లు పాత్ర పోషించారు. వీరితో పాటు మాజీ ప్రజాప్రతినిధులకు రెండో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్లోని నీటిపారుదల శాఖ అధికారులతో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను సందర్శిస్తారు. మధ్యంతర చర్యల పురోగతిని పరిశీలించనున్నారు. ఎన్డీఎస్ఏ ద్వారా సిఫార్సు చేసిన వరద రక్షణ పనులపై ప్రత్యేక దృష్టి పెడతారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి ఎల్ఎన్టీ, అఫ్కాన్స్, నవయుగ సంస్థలకు చెందిన టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులు స్థలానికి చేరుకుని ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించాలని కోరారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనపై విచారణ వేగవంతం చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. ఈరోజు రాష్ట్రానికి రానుంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ బృందం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. ఎస్ ఎంఎన్ఆర్, మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతి, నిర్మాణ సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు రాబోతున్నారు. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు కూడా అన్నారం, సుందిల్లా 2 బ్యారేజీలు కూడా పరిశీలించబోతున్నారు. ఇప్పటికే ఈ నెల 10వ తారీఖు వరకు నిర్మాణ పనులు కొంతవరకు చేయాలని కూడా ఇప్పటికే కమిషన్ సూచించిన నేపథ్యంలో దాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు గాను పినాకి చంద్రఘోష్ రేపైతే అన్నారంకు వెళ్ళనున్నారు. అన్నారంలో జరుగుతున్నటువంటి పనుల వేగవంతం పైన, అదేవిధంగా తాను సిఫార్సు చేసినటువంటి అంశాలు, అదేవిధంగా నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ యొక్క నిపుణుల కమిటీ సూచనలు, అదేవిధంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతులు అయితే చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు వచ్చిన దానిపైన కూడా ఈ కమిషన్ అయితే అధ్యయనం చేయబోతుంది. దీంతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేపు పర్యటించబోతున్నారు. ఇప్పటికే పనుల పురోగతి పైన కూడా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నిర్మాణ సంస్థలైనటువంటి ఇటు నవయుగ కన్స్ట్రక్షన్స్ కానీ, ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించిన మరికొన్ని మిగతా సంబంధించిన కంపెనీలందరూ కూడా వారు కూడా రావాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రేపు పినాకి చంద్రఘోష్, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా అన్నారం, అదేవిధంగా సుందిల్లా బ్యారేజీలను పర్యటించబోతున్నారు. కానీ రేపు ఒకరోజు మాత్రమే అన్నారం సంబంధించినటువంటి బ్యారేజీని, ఆ తర్వాత మేడిగడ్డను బ్యారేజీ చేస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత అన్నారం ఉండబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే మనకు దీంట్లో చాలా కీలకమైన అంశాలు చూసినట్టయితే అన్నారం, అదేవిధంగా బ్యారేజ్, ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన అంశాలపైన కూడా నిర్మాణ సంస్థలు, అదేవిధంగా నిర్మాణంలో జరిగినట్టు పొరపాటు కానీ, ఇతర సంబంధించినటువంటి పిల్లల కొంగివేత, నాణ్యత, అదేవిధంగా టెండర్ల ప్రక్రియ నుంచి మొదలు పెడితే అది మొత్తం మనుగడలోకి వచ్చే వరకు కూడా జరిగినటువంటి అనేక అంశాలన్నింటిపైన కూడా తమ దగ్గర ఎవరైనా సమాచారం ఉంటే ఇవ్వాలని కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసిన దరిమిలా మే 31 తారీఖున జారీ చేశారు. ఇప్పటివరకు 54 వరకు కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. అఫిడవిట్లో కూడినటువంటి ఈ ఫిర్యాదులన్నింటిపైన కూడా ఈ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా అధ్యయనం చేయబోతుంది. ప్రధానంగా చాలా వేగవంతంగా చేస్తున్నట్టు చెప్పవచ్చు ఎంఎన్ఆర్. ప్రధానంగా ఒకవైపు పినాకి చంద్రఘోష్ ఒక కమిషన్ విచారణ జరుపుతూనే మరోవైపు పనుల వేగవంతం పైన కూడా మంత్రి సమీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం ఈ నెల 10వ తారీఖు వరకు కూడా నిర్మాణం సంబంధించి అంటే మేడిగడ్డ దగ్గర పనుల పురోగతి పైన కూడా అధ్యయనం చేస్తున్నారు. అంతేకాకుండా చాలా కీలకమైన అంశాలు చూసినట్టయితే మనకు గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వరద ఉధృతిని ఉండే విధంగా ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా గత వర్షాకాలంలో చాలా చెరువుటాకులా వణికిపోయిన సందర్భం ఉంది. సో దాన్ని నిర్మాణం చేయాలన్న అవసరం ఉందంటే దాన్ని మరమ్మతులు చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. ఇప్పటికే 3,81 లక్షల రూపాయలు కూడా వెచ్చించిన సందర్భం ఉంది. సో గోదావరి నది ఉధృతిని తట్టుకునే విధంగా అంటే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు ఉన్నాయి కనుక వీటికన్నా ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా దాన్ని
మరమ్మతులు చేయాలి. తద్వారా గోదావరి ఉధృతిని కొంత తగ్గించగలుగుతామని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నది. ఇప్పటికే కడెం ప్రాజెక్టు సంబంధించిన అంశాల్లో ఎప్పుడో ఆ నిజాం కాలం నాటి నుంచి ఉన్నటువంటి ఆ బ్యారేజ్ సంబంధించిన ఆనకట్ట సంబంధించినటువంటి గేట్లు కానీ ఇతరత్ర సంబంధించి చాలా వరకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల గత వర్షాకాలంలో చాలా ఇబ్బంది పాలైన సందర్భం ఉంది. ప్రజలందరూ కూడా భయాందోళన చెందిన సంఘటన మనకు తెలిసిందే. సో దాన్ని రిపేర్ కోసం కూడా గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి సారించిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికోసం 3,81,00,000 రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. ఆ పనుల పురోగతి కూడా జరుగుతూ ఉంది. మంత్రి రేపు దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసినట్టయితే ఎంఎన్ఆర్ మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, నిర్మాణంలో జరిగినటువంటి అనేక అంశాలపైన కూడా ప్రజల దగ్గర నుంచి స్వీకరించినటువంటి 84 అఫిడవిట్లకు సంబంధించినటువంటి పేపర్స్తో పాటుగా క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు తాను సూచించిన ప్రకారంగా ఎన్డీఎస్ఏ సూచించిన ప్రకారంగా మరమ్మతులు మేడిగడ్డ బ్యారేజ్ పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఆ బ్యారేజ్ని ఏం చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అవగతం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా పూర్తి స్థాయిలో ఒక సాంకేతికమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేసి సాంకేతిక కమిటీ కూడా భూగర్భ సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా వెలికి తీసి దానిలో నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు కానీ, నిర్మాణంలో కాంక్రీట్ సంబంధించిన అంశాలు కానీ, చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటిపైన కూడా అధ్యయనం మరోవైపు చేస్తున్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే మల్టిపుల్ డైమెన్షన్గా ప్రకారంగా వేగవంతంగా చేస్తూ ఉందని చెప్పవచ్చు. జూన్ 30 తారీఖు లోపు కూడా పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే పూర్తి ఏర్పాటు చేస్తున్న భాగంగానే తన యొక్క ఆ విచారణను మరింత వేగవంతం చేసింది. ఇటు ప్రజల దగ్గర నుంచినటువంటి ఫిర్యాదులు 54 వచ్చాయి, వాటిని కూడా అధ్యయనం చేయబోతుంది. ఇక వచ్చే వారం కానీ లేకుంటే 2 వారాలు ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు అంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ చూసినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వారికి సమన్లు లేక నోటీసులు జారీ చేసి వారికి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. పినాకి చంద్రఘోష్ కూడా ఆయనకు అదే స్పష్టం చేయడం జరిగింది. నిర్మాణ సంస్థలకు దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అదేవిధంగా ప్రకారంగా కూడా 54 ఫిర్యాదులు కూడా చేసుకోవడం జరిగింది. ఇక గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అటు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క సంబంధించిన వెర్షన్ కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చే 2 వారాలు కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. పినాకి చంద్రఘోష్ కమిషన్కు గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వస్తారా, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి అంటే 2018 తర్వాత ఇరిగేషన్ వ్యవహారాలు చూసినటువంటి కేసీఆర్ వస్తానపైన కూడా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. వారి కోసం సమన్లు కానీ లేకపోతే నోటీసు జారీ చేసి వారికి కూడా విచారణకు హాజరు కావాలని కూడా పినాకి చంద్రఘోష్ సమన్లు జారీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తంగా ఎంఎన్ఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్టు అవినీతి అవకతవకలు, నిర్మాణ లోపాలు తదితర అనేక అంశాలపైన కూడా పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే వేగవంతం చేసింది. మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా పునరుద్ధరణ పనులు కూడా శరవేగం కొనసాగుతుంది. అదేవిధంగా గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ప్రాజెక్టు ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా శరవేగంగా కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇరిగేషన్ శాఖ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను బయటకు ప్రజలకు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల విషయంలో కూడా తన యొక్క విధానాన్ని కూడా ప్రకటించడంలో భాగంగానే 3,81,00,000 రూపాయలు పెట్టి మనకు కడెం ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా అంటే మరమ్మతు పనులు కూడా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.